హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు నేను కుక్కర్లో బ్రౌన్ రైస్ ఎలా వండాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలామంది కుక్కర్లో వండటం అంత మంచిది కాదని కామెంట్ చేశారు. అందుకే కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా స్టవ్ మీదే వండడానికి ట్రై చేశాను. నేను బ్రౌన్ రైస్ 1 కప్ మెజర్మెంట్లో సగానికన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 3/4 కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని బాగా కడిగేసి 3 గంటల పాటు నానబెట్టాను. 3 గంటలు కాకపోయినా కనీసం గంట సేపైనా ఈ బియ్యం పూర్తిగా నానాలి. ఈ బ్రౌన్ రైస్ వండడానికి మట్టి పాత్ర తీసుకున్నానండి. మీరు ఏ గిన్నెలో అయినా వండుకోవచ్చు. కొంచెం మందపాటి గిన్నె అయితే బాగుంటుంది. ముందుగా గిన్నె బాగా వేడి చేసుకొని ఒక పావు చెంచా ఆవాలు చిటపట్లాడించాలి. అందులోనే ఒక పావు చెంచా ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ 3 వేయడం వల్ల అన్నానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. మూత పెట్టుకుంటే నీళ్లు తొందరగా మరుగుతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం నుంచి నీళ్ళన్నీ తీసేసుకోవాలి. ఈ బియ్యం నానిన వాటర్ మాత్రం కుక్ చేయడానికి వాడకూడదండి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాయి. ఇప్పుడు ఈ బియ్యం అంతా నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికాక ఒకసారి మూత తీసి ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు నీళ్లు పొంగిపోకుండా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పావు గంట అయిందండి. పావు గంట అయ్యాక ఇలా ఉడికింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా అరగంట సేపు అయిందండి. అన్నం పూర్తిగా ఉడికిపోయింది. ఎక్కడ నీరు అడుగున మిగలలేదు. అన్నం కూడా చాలా మెత్తగా ఉడికింది. కుక్కర్లో ఉడికించిన దానికన్నా ఇలా ఉడికిస్తే చాలా బాగా ఉడికిందండి. పైగా దీనిలోని పోషక విలువలు నష్టపోకుండా ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 చెంచాల కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇది ఒక మంచి టేస్ట్ గల బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రైస్ని మనం పప్పుతో కానీ, కూరతో కానీ, పచ్చడితో కానీ దేంతో అయినా తినొచ్చు. నిజంగా చెప్తున్నానండి, చాలా రుచిగా ఉంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.